హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మీకు డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అవసరం ఉంటుందండి. ముందుగా 7 గుడ్లను ఉడకబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనాని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలండి. ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాణాల్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగినాక సన్నగా తరిగిన ఉల్లి తరుగు కూడా వేసి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగినాక ఉప్పు, పసుపు, కారం వేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా వేయించాలండి. ఇప్పుడు గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి, కాశ్మీరీ లాల్ మిర్చి పొడి వేసి వేగిన కరివేపాకు కూడా వేసి వేయించినాక ఒక 1 కప్పు పెరుగు వేయాలండి. పెరుగు వేసి వేగినాక తగినంత వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. కసూరి మేతి, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ముక్కలు చల్లుకుంటే ఇక అంతేనండి, మన డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ రెడీ.